హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు ప్రమాదం, తీవ్ర టెన్షన్లో నాయకులు, కుటుంబం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలకు సంబంధించి విజయం సాధించే సిట్టింగ్ సీట్ను నిలుపుకోవాలని చెప్పేసి రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తా చాటడానికి సర్వశక్తుల ఒడ్డి సమయత్తానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్కు సో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా టీఆర్ఎస్ రంగంలోకి దిగిందనమాట. అంటే టీఆర్ఎస్ ఇక్కడ ఇదేంటి, టీఆర్ఎస్ పేరు మార్చుకొని బీఆర్ఎస్ అయింది కూడా, మళ్ళీ టీఆర్ఎస్ బరిలోకి దిగడం ఏంటని అనుకుంటున్నారా? అయితే అవునండి, తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటీ అనే టీఆర్ఎస్డి అనే పార్టీ కూడా జూబ్లీబర్ల అభ్యర్థులను నిలిపిందన్నమాట. అంటే నిలబెట్టబోతుంది. దీంతో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లో ప్రవేశించే లక్ష్యంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ను అయితే మార్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే పార్టీలోంచి తెలంగాణ పేరును అయితే తీసేశారు, కానీ ఆయన రాజకీయాల్లో మాత్రం తెలంగాణ దాటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ తెలంగాణ పేరును పార్టీలోంచి తీసేసిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆకాంక్షల సంగతి పక్కన పెడితే తెలంగాణ ప్రజలకు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2023 ఎన్నికల ఓటమి తర్వాత ఆయన జనం ముందుకు మాట్లాడిన సందర్భంలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అనమాట. ఇప్పుడు ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. సరే, ఇప్పుడు బీఆర్ఎస్లో కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరో మాజీ మంత్రి హరీష్ రావులు బీఆర్ఎస్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రాష్ట్రంలో బీఆర్ఎస్ ముందుకు తీసుకుపోవడానికి ప్రజల్లో ఇక పార్టీని పెంచేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారనమాట. ఈ తరుణంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందన్నమాట. అయితే ఇందులో వచ్చేసి బీఆర్ఎస్కు ఎలాంటి కండువా అంటే గులాబీ కండువా, అదేవిధంగా ఇవన్నీ కూడా ఒకే విధంగా అయితే ఉన్నాయన్నమాట. దీంతో పెద్ద ప్రమాదమే పొంచి ఉందంటున్నారు పార్టీకి. ఇటు కేసీఆర్కి అయితే మొత్తం మీద అయితే మరి ఎంతవరకు అంటే ఇక టీఆర్ఎస్ పార్టీ లోగో, జెండా అన్నీ కూడా బీఆర్ఎస్ని అయితే పోలి ఉన్నాయి. గులాబీ రంగు జెండా గుర్తు అన్ని బీఆర్ఎస్ని పోలి ఉండడంతో బీఆర్ఎస్ క్యాడర్లో ఆందోళన అయితే వ్యక్తమవుతుందన్నమాట. ఇక టీఆర్ఎస్డి అభ్యర్థి జూబ్లీ బైపోల్ రంగంలోకి దిగితే తమ విజయ అవకాశాలు గండి పడడం ఖాయమైన ఆందోళనలో బీఆర్ఎస్ వర్గాలు కూడా వ్యక్తమవుతున్నాయి అన్నమాట.